హలో గాయ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా హర్టీన్. సనత్, మడోనా సెబాస్టియన్, ఇమయ ప్రధాన పాత్రలు నటించారు. ఈ సినిమా ఒక ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా. కిషోర్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే జైపూర్లో షెఫ్గా పనిచేసే శివ జీవితంలో సాధన అనే అమ్మాయి వస్తుంది. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ తర్వాత లవ్ డెవలప్ అవుతుంది. కానీ శివ గతంలో ఒక ప్రేమ కథ మళ్ళీ అతని జీవితంలోకి రావడంతో అతని ప్రెజెంట్ రిలేషన్షిప్లో కాంప్లికేషన్స్ మొదలవుతాయి. అక్కడ నుంచి కథ ఒక లవ్ ట్రయాంగిల్, ఎమోషన్స్, మెమోరీస్ చుట్టూ తిరుగుతుంది. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ముందుగా సనత్ పర్ఫార్మెన్స్ బాగుంది. శివ క్యారెక్టర్లో ఎమోషన్స్ ని ఎక్స్ప్రెషన్స్ ద్వారా బాగా చూపించాడు. హీరోగా అతని పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మేజర్ ప్లస్. రెండోది సినిమాటోగ్రఫీ. జైపూర్, ఊటీ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ప్రతి ఫ్రేమ్ చాలా ప్లీసెంట్ గా అనిపిస్తుంది. మూడోది మ్యూజిక్. రాజేష్ మురుగేషన్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మంచి రొమాంటిక్ ఫీల్ తీసుకొచ్చాయి. అలాగే సినిమా రన్ టైం కూడా దాదాపు 2 గంటలే ఉండడంతో పెద్దగా డ్రాగ్ అనిపించదు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. లవ్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ కొత్తది కాదు. దానికి తగ్గ ఎమోషనల్ డెప్త్ కూడా కొన్ని చోట్ల కనిపించదు. సెకండ్ హాఫ్లో కాన్ఫ్లిక్ట్ కొంచెం రష్డ్గా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ డిసిజన్స్ కూడా కొన్ని సందర్భాల్లో కన్విన్సింగ్గా అనిపించవు. మరో డ్రాబ్యాక్ ఫీమేల్ క్యారెక్టర్కి సరైన డెప్త్ ఇవ్వకపోవడం. ముఖ్యంగా మడోనా సెబాస్టియన్ లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్కి ఇంకా స్ట్రాంగ్ రోల్ ఉండాల్సి అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే హార్టీన్ ఒక క్లీన్ అండ్ ప్లీసెంట్ రొమాంటిక్ మూవీ. పెద్ద ట్విస్ట్, మాస్ మూమెంట్స్ కోసం వెళ్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ సింపుల్ లవ్ స్టోరీస్, గుడ్ విజువల్స్, మెలోడియస్ మ్యూజిక్, ఎమోషనల్ మూమెంట్స్ ఇష్టపడే వాళ్లకు ఒక్కసారి చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 స్టార్స్. మీకు హార్టీన్ మూవీ ఎలా అనిపించింది కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.